చందమామ కథ తేడా ఎక్కడా? కిష్టన్న ఒక చిన్న బియ్యం మరకు యజమాని. అతని మర కృష్ణ ఒడ్డున ఉన్నది. మర చాలా చిన్నదైనా కిష్టన్న న్యాయమైన వాడని పేరు పడటం చేత చిన్న చిన్న ఖాతాదారులు, వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు. వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు కాక తెచ్చిన ధాన్యంలో 10వ వంతు తన కూలి కింద తీసుకునేవాడు. అతని ఖాతాదారులలో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు. 15 రోజులకొకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడాయన. ఒక రోజున ఆ శ్రీమంతుని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మిల్లుకొచ్చినాయి. బస్తాలు తెచ్చిన నౌకరులు వాటిని అక్కడ పడవేసి వెంటనే వెళ్ళిపోయారు. వరుసగా పేర్చిన ఆ బస్తాలు చూడగానే కిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు 10 బస్తాలు వచ్చినాయి. ఇందులో నాకు కూలీ కింద ఒక బస్తా వస్తుంది. సరే, ఈ బస్తా కాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేం? తోటి మిల్లు వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అని అనుకుని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒక చోట దాచుకున్నాడే కానీ అప్పటినుంచి అతని మనస్సు సరిగా లేదు. అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యపు బస్తా ఉంది. అది చూసి కిష్టన్న ఇలా అనుకున్నాడు, పోనీలే, అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను, పర్వాలేదు. ఈ పేదరాలి బస్తాలో నా 10వ వంతు కంటే తక్కువ తీసుకుంటాను. ఆ పాపానికి ఈ పుణ్యానికి సరిపోతుంది. ఈ విధంగా సరిపెట్టుకున్నాడు కిష్టన్న. మళ్ళా 15 రోజులు అయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యపు బస్తాలు వచ్చినాయి. మునిపటిలాగానే ఇప్పుడు కూడా కిష్టన్న 10వ వంతు కంటే ఎక్కువే తీసుకొని దాచుకున్నాడు. కొంతకాలం పాటు ఇలాగే జరుగుతూ వచ్చింది. శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం పోగు ఎక్కువ అవుతున్న కొద్దీ కిష్టన్నకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది. ఆ శ్రీమంతుడి ఎదుటకు పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది. ఇలా ఉండగా కిష్టన్నకు మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమాన పడలేదు. ఇలా అనుకోవటానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పటిలాగా నెలకు 2 సార్లు ధాన్యం పంపిస్తూ ఉండటమే. కనుక చేసిన పొరపాటు దిద్దుకోవటానికని ఒక పని చేస్తాను. నాకు కావలసిన 10వ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇలా అయితే పట్టుబడటానికి అవకాశం ఉండదు అనుకున్నాడు. అనుకొని ప్రతి తడవ తన కూలీ తక్కువగా తీసుకోవటం ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీమంతుని ఎదుటకు వెళ్ళి ఏమీ చెప్పుకోని అవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగిలించిన సొమ్ము తీర్చివేయవచ్చునని తలచాడు. శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది. మిల్లు నుంచి వచ్చిన బియ్యం కూడా వెంటనే కొలిపించి చూసుకునేది. ఎక్కువ తక్కువలు రావటం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందామే. కానీ ఆయన నమ్మలేదు. ఏమంటే కిష్టన్న తండ్రి కాలం నాటి నుంచి ఆ మిల్లు అంటే ఎంతో నమ్మకం అతనికి. అందుచేత ఎంతమాత్రం అనుమానపడలేదు. అయినా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉందామే. ఒక రోజున బియ్యం తక్కువకు బదులుగా ఎక్కువగా వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ, నేను చెప్పాను కదా వాడెంతో మంచివాడని, నమ్మకమైన వాడని అని అన్నాడు. ఈలోగా అక్కడ కిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే తృప్తితో ఒక రోజున తన వంతు కూలి తీసుకోవటం అసలే మానివేశాడు. ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో. మరునాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకెళ్ళాడు. ఆయనను చూసి కిష్టన్న నిశ్చేష్టుడయ్యాడు. కిష్టన్నా, మేం పంపే ధాన్యం ముందుగా కొలిచే చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు. చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లగా. మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావేమిటి? ఇలా అయితే నీకు పాపం నష్టం రాదుటయ్యా అని అన్నాడు. మళ్ళీ కిష్టన్న ముఖం వెలవెలబోయింది. మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు. కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు. బొటబొట కన్నీళ్లు రాలినాయి.
తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. ఇది ఎవరికి వెల్లడి చెయ్యవద్దని బతిమిలాడాడు. శ్రీమంతుని హృదయం కరిగిపోయింది. కిష్టన్నకు అభయమిచ్చాడు. ఇంటికి వెళ్ళి భార్యతో, కిష్టన్న తూనిక రాళ్ళు సవరించి వచ్చా, ఇటుపైన బియ్యం సరిగానే వస్తాయిలే అన్నాడు. నాటి నుంచి మరెన్నడూ ఆమె భర్తతో నేరం చెప్పలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మే నెల చందమామలో వచ్చింది. రచయిత G.V. రమణ గారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నిజాయితీగా ఉండేవాళ్ళు తప్పు చెయ్యాలన్నా చెయ్యలేరు. అది ఒక రకంగా వాళ్ళ బలహీనతే అని చెప్పుకోవాలి. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎన్నో చందమామ కథలు, నవలలు, పెద్ద కథలు, చిన్న కథలు, పంచతంత్రాలలోని అన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి. వీలు కుదిరినప్పుడు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ప్రతిరోజు కథలు వింటూ, లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.